చావు బ్రతుకులతో పోరాడుతున్న అర్జున్ ప్రసాద్ దగ్గరికి అహల్య వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అహల్య రాగానే కాస్త కళ్ళు తెరిచి అహల్యని చూస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. ఇది అన్యాయం సార్. మీరు సగం నిజం తెలుసుకొని ఇందిర గారు లేరని బాధపడుతూ గౌతమ్ గారిని నిందిస్తూ అర్ధాంతరంగా ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు సార్. మీరు తెలుసుకోవాల్సిన నిజం మరొకటి ఉంది సార్. ఇందిర గారు ఎక్కడికి వెళ్ళలేదు. ఇందిర గారి రక్తమే నా కడుపులో పురుడు పోసుకుంది. మళ్ళీ మీ ఒడిలో మనవడిగా ఎదగడానికి ఇందిర గారి రక్తమే నా కడుపులో పురుడు పోసుకుంది సార్ అని అనగానే అర్జున్ ప్రసాద్ కాస్త షాక్ అవుతాడు. అప్పుడే గౌతమ్ కూడా ఐసీయూలోకి ఎంటర్ అవుతాడు. అహల్య అర్జున్ ప్రసాద్తో చెప్పే మాటలన్నీ వింటూ ఉంటాడు గౌతమ్. మళ్ళీ అహల్య ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇందిరా గారి కోసం మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కాపాడుకోవడానికి ఎంత కష్టపడ్డారో, చనిపోయిన ఇందిరా గారికి ఇచ్చిన మాట కోసం నన్ను, నా కడుపులోని బిడ్డని బాధ్యతగా తీసుకొని గౌతమ్ గారు అంతకన్నా ఎక్కువగా కష్టపడుతున్నారు సార్ అని అంటూ అహల్య అర్జున్ ప్రసాద్కి నిజమంతా చెప్పేగానే అర్జున్ ప్రసాద్ షాక్ అయి గౌతమ్ని అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ ఉంటాడు. లోపలికి వచ్చిన గౌతమ్ నాన్న అని పిలుస్తాడు. ఇక అర్జున్ ప్రసాద్ కోలుకుంటాడా? ఇప్పుడు అహల్య గతేంటి? భానుమతి అహల్యని ఇంట్లో ఉండనిస్తుందా? అహల్యని చంపడానికి మళ్ళీ ప్లాన్ చేస్తుందా? ఏం జరుగుతుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.